లిక్కర్ మాఫియా డాన్ అక్కడ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారా? ఆ షాడో వ్యవహారం ఆ లీడర్ కి చెడ్డ పేరు తెస్తుందా? షాడో పెత్తనం పార్టీ కేడర్ కి సైతం విసుగు తెప్పిస్తుందా? అధికార యంత్రాంగం మొత్తం ఆయన కనుసన్నల్లో పనిచేసేంత పీక్ స్టేజ్ కి వెళ్ళిందా? ఇంతకీ ఎక్కడ ఈ పరిస్థితి? ఎవరా షాడో? పేనుకి పెత్తనమిస్తే నెత్తంతా గొరిగిందనే సామెత మాదిరిగా తయారైందట నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సెగ్మెంట్లో షాడో వ్యవహారం. సాగర్ నియోజకవర్గాన్ని ఓ లిక్కర్ వ్యాపారి శాసిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆయన కనుసన్నల్లోనే నియోజకవర్గ రాజకీయం నడుస్తుందన్న టాక్ హాట్ టాపిక్ అయ్యింది. అధికారులు ఆయన కనుసైగలతో పనిచేస్తున్నారనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే ఆ బార్డర్లో హద్దులు సరిహద్దులు చెరిగిపోతాయన్న చర్చ కూడా జోరందుకుంది. పెద్ద ఆయన కుటుంబంతో ఆయనకున్న సాన్నిహిత్యంతో సీనియర్ లీడర్ ఇమేజ్ డ్యామేజ్ చేయడంతో పాటు పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందనేది నాగార్జున సాగర్ సెగ్మెంట్లో ఓపెన్ టాక్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. మచ్చలేని నేతగా పేరు తెచ్చుకున్నారు. వివాదాలకు ఆయన దూరంగా ఉంటారు. ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కుగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఆయన తనయుల్లో ఒకరైన రఘువీర్ రెడ్డి నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా, జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. తనయులు కూడా వివాదాలకు దూరంగా ఉంటూ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. అయితే కుందూరు ఫ్యామిలీకి సన్నిహితుడిగా పేరున్న రాజా ప్రసాద్ వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదంగా సీనియర్ నేతలకు పంటి కింద రాయిలా మారిందట. రాజా ప్రసాద్ చెబితే జానారెడ్డితో పాటు ఎంపీ ఎమ్మెల్యే చెప్పినట్లే అనే విధంగా నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోయాయి. సాగర్ నియోజకవర్గంలో అధికారులు కూడా అంతా ఆయనే అన్నట్లు వ్యవహరిస్తుండడం, పార్టీలోనూ ఆ రాజా తర్వాతే ఎవరైనా అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందట. ఆ సాన్నిహిత్యంతోనే 40 ఏళ్లు జానారెడ్డితో కలిసి రాజకీయ ప్రయాణం చేసిన కొందరు నేతల ప్రాధాన్యం తగ్గించేసి మరికొందరికి చెక్ పెట్టేశారట సదరు షాడో. నల్గొండ ఎంపీ, సాగర్ ఎమ్మెల్యేకు అన్నీ తానే వ్యవహరిస్తోన్న తీరు, ఆయన మితిమీరిన జోక్యం కాంగ్రెస్ లీడర్లతో పాటు క్యాడర్కి కూడా ఇబ్బందికరంగా మారిందనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, జానారెడ్డి ఆయన తనయులు రాజకీయాల్లో యాక్టివ్ కావడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా సదరు షాడో అన్నీ తానే వ్యవహరిస్తూ వివాదాస్పదంగా మారుతున్నారట. నియోజకవర్గంలో అధికారుల బదిలీలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నది బహిరంగ సత్యమే. పోలీస్ శాఖలో బదిలీలు రాజాప్రసాద్కు వెరీ స్పెషల్ అంటున్నారు జిల్లా ఎక్సైజ్ శాఖ. సాగర్ ఎక్సైజ్ కార్యాలయం ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తోందట. ఆయన లిక్కర్ వ్యాపారి కావడంతో ఆ శాఖలో రూల్స్ బ్రేక్ చేయాలన్నా, తన ప్రత్యర్థులపై వాటిని అమలు చేయాలన్నా అంతా ఆయన చేతుల్లోనే అంటున్నారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇతర ముఖ్య శాఖలతో రాజాప్రసాద్ మాటే వేదవాక్కట. ఎమ్మెల్యేతో అవసరం లేదు, రాజాప్రసాద్తో ఒక మాట చెప్పించండి, మీ పని అయిపోతుంది అని అధికారులే అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు లోకల్ లీడర్లు. సాగర్కు ఏపీతో సరిహద్దు ఉండడంతో రాష్ట్ర బోర్డర్లో హద్దులు చెరిపేయాలన్నా, హద్దులు దాటాలన్నా సదరు షాడో నేత పచ్చ జెండా ఊపితే చాలట. ఆయనకు నచ్చితే అంతా సాఫీగా జరిగిపోతుందట. కాదంటే అధికారులు వెంటనే రంగంలోకి దిగుతారట. ఆయనను కాదని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఏ గ్రానైట్ లారీ, మట్టి లారీ, వడ్ల లారీలు వెళ్ళవని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు వ్యాపారులు, లీడర్లు. తెలంగాణ మద్యం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏపీకి వెళ్లిపోతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లిక్కర్ వ్యాపారంలో రాటుదేలిన రాజా ప్రసాద్ ఆ బిజినెస్ను తన కంట్రోల్లో పెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. సాగర్ నియోజకవర్గానికి చెందిన ఓ లిక్కర్ వ్యాపారితో రాజా ప్రసాద్కు తలెత్తిన వివాదం చర్చనీయాంశమైంది. దక్కించుకున్న వైన్ షాపులను సిండికేట్ చేయడం, రేట్లు పెంచి అమ్మడం, నాసిరకం సరుకు మార్కెటింగ్ జరుగుతోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. లిక్కర్ డాన్గా పేరున్న షాడో ఎమ్మెల్యే రాజాప్రసాద్ వ్యాపారం పైన, ఆయన లిక్కర్ షాపుల టర్నోవర్ పై కూడా అనుమానాలున్నాయి అంటున్నారు కొందరు లిక్కర్ వ్యాపారులు. ఇదంతా జానారెడ్డి ఆయన తనయులతో సుదీర్ఘకాలంగా ఉన్న సాన్నిహిత్యం వల్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన మితిమీరిన జోక్యం, అధికారులపై పెత్తనం పార్టీకి నష్టం చేసేలా ఉందంటున్నారు. జానా ఫ్యామిలీ పొలిటికల్ క్రెడిబిలిటీకి షాడో తీరు నష్టం కలిగిస్తుందని కలవరపడుతున్నారు కొందరు సీనియర్లు. దీనికి బ్రేక్ వేయాలని, ఇలాగే కొనసాగితే మాత్రం తీరని నష్టమే అని అంటున్నారు హస్తం పార్టీ నేతలు.